ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఈ పెంగ్విన్ వీడియోనే కదా. మనం కాసేపు ఈ పెంగ్విన్ గురించి మర్చిపోయి ఈ పెంగ్విన్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. మనలో చాలా మంది పైథాన్, జావా అని ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటూ ఉంటాం కదా, విచ్ ఈస్ గుడ్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం రాసిన కోడ్ అనేది ఎక్కడో ఒక సర్వర్లో రన్ అవ్వాలి కదా. సో 90% ఆఫ్ ప్రొడక్షన్ సర్వర్స్ రన్ అయ్యేది లినక్స్ మీదే. మేజర్ డిప్లాయ్మెంట్స్ కావచ్చు, ఆటోమేషన్ పైప్లైన్స్ కావచ్చు, బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ కావచ్చు, ఇలా మోస్ట్లీ రన్ అయ్యేది లినక్స్ ఎన్విరాన్మెంట్ లోనే. సో యాజ్ ఎ డెవలపర్ మనం ఈ లినక్స్ ఎన్విరాన్మెంట్ తో ఎలా కమ్యూనికేట్ చేయాలో అట్లీస్ట్ మనకు తెలిసి ఉండాలి. అండ్ దానికి సింప్లెస్ట్ వే ఏంటంటే కమాండ్స్. కంప్లీట్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనకు తెలియాల్సిన అవసరం లేదు. మనం రియల్ టైమ్ లో ప్రాక్టికల్ గా యూజ్ చేసే కమాండ్స్ గురించి మీకు తెలిస్తే చాలు. సో మీ డైరెక్షన్ ఏదైనా కావచ్చు, మీకు కన్ఫర్మ్ గా హెల్ప్ అయ్యేది లినక్స్. అందుకే నేను ఈ లినక్స్ కమాండ్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో దట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్లస్ లినక్స్ మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ డెవలపర్ గా రిప్రజెంట్ చేస్తాయి. ఈ సిరీస్ లో ఒక 15 to 20 వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి కంప్లీట్ అయ్యేసరికి మీరు కమాండ్స్ తోనే ఫోల్డర్స్ నావిగేట్ చేయడము, లాగ్ ఫైల్స్ చెక్ చేయడము, ఎర్రర్స్ ని సెర్చ్ చేయడము, పర్మిషన్స్ సెట్ చేయడము, చేంజ్ చేయడము, ప్రాసెసెస్ ని చెక్ చేయడము, ఇలా డెవలపర్స్ కి డైలీ హెల్ప్ అయ్యే అన్ని లినక్స్ కమాండ్స్ గురించి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు బిగినర్ అయినా, స్టూడెంట్ అయినా, ఆర్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నా కూడా ఈ లినక్స్ సిరీస్ మీకు హెల్ప్ అవుతుంది. మేబీ ఈ పెంగ్విన్ డైరెక్షన్ మర్చిపోవచ్చు, బట్ నువ్వు మర్చిపోకూడదు. కోడింగ్ ఒకటే కాదు కదా, ఆ కోడ్ రన్ అయ్యే ఎన్విరాన్మెంట్ ని కూడా మనం అండర్స్టాండ్ చేసుకుందాం. సో బీ రెడీ ఫర్ ద లినక్స్ ఫస్ట్ వీడియో.